హాయ్ ఫ్రెండ్స్. గత 2, 3 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. మోందా తుఫాను దెబ్బకి చాలా మంది పంటలు ఏవైతే వేశారో రైతులు నష్టపోయారు చాలా వరకు. ఏం చేయలేని పరిస్థితి. వరి వేశారు, లేకపోతే కూరగాయలు పండించారు. మరి ఈ వర్షం వల్ల, ఈ ఈదురు గాలుల వల్ల మరి చాలామంది నష్టపోయారు. చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే ఈరోజు మనం ప్రశాంతంగా అన్నం తింటున్నాం. అలాంటి రైతులకి గొప్ప విచారకరం ఇది, అసలు ఊహించలేం. కనుక వాతావరణం కంట్రోల్ అవ్వాలని దేవుడికి ప్రార్థన చేయండి. వైజాగ్, మరి కోనసీమ, మరి ఎట్లా వరదలు వచ్చినాయో మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు న్యూస్ ఛానల్లో కూడా. కొన్ని ఏరియాల్లో నేను చూపిస్తాను. కోనసీమలో అయితే కొబ్బరి చెట్లు విరిగిపోయి రైతు చాలా బాధపడుతూ చూపిస్తున్నాడు, చూడవచ్చు. కోనసీమ జిల్లాలో ఎట్లా పరిస్థితి దారుణం ఉందో. కొబ్బరి చెట్లు అన్ని విరిగిపోయి రైతు అంత ఆందోళనతో చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆ గుడిసి మేము పడ్డాయి పక్కన చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, మొగిలి కుదురు అనే ఊర్లో పెద్ద చెట్టు విరిగి పడింది, చూపిస్తున్నారు. చూడొచ్చు మీరు, ఎంత పెద్ద చెట్టు ఆ ఇంటి దగ్గర అట్లా పడింది చూడండి. ఇంటి మీద కూడా పడినట్టుంది కొంచెం. దారుణమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, కొన్ని ఏరియాల్లో ఇలాగ వచ్చింది చూపిస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు. కొబ్బరి చెట్లు కాయలు రాలి అట్లా కారు మీద పడ్డాయో మీరు చూస్తున్నారు. దారుణమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఇల్లు కూలిపోయింది వర్షం తాగిడికి, ఆ ఈదురు దెబ్బకి. కొబ్బరి చెట్టు అట్లా పోతుంది మీరు చూస్తున్నారు. చూడండి, అట్లా వరద అట్లా వచ్చింది, అట్లా చెట్టు విరిగిపోయింది మీరు చూస్తున్నారు. ఇంటి మంట మనుషులకి ఏం కాలేదు, కానీ ఆ గాలి దెబ్బకి విరిగిపోయింది. ఇక్కడ చూడండి, వైజాగ్లో మనకప్పుడు బస్సులో డ్రైవరు ఎంత కష్టమైన దాన్ని నడుపుతున్నాడు. అంత వరద చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి ఇట్లానే వర్షం పడుతూ ఉంది. మరి కొద్దిసేపు వర్షం గురించి ఆగిపోతే ఏం కాదు, కానీ ఎక్కువగా వరదలు రావటం వల్ల, ఎక్కువగా తుఫాన్ అనేది అక్కడే సర్క్యులేట్ అయ్యి ఎక్కువగా వర్షం రావటం వల్ల మరి వైజాగ్లో అయితే ఎంత వరద వచ్చిందో, మరి కొన్ని ఏరియాల్లో ఇల్లు ఎట్లా కూలిపోయినాయో, చాలా దారుణమైన పరిస్థితి మీరు చూస్తున్నారు. కనుక ఎవరైనా మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అప్రమత్తం చేయండి, బయటికి రావద్దని చెప్పండి. వర్షం ఆగే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది, కనుక బీ కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. రెస్క్యూ టీం కూడా తిరుగుతున్నారు. కొంతమంది జనాల్ని సేఫ్ ప్లేస్కి పంపించారు. మీరు న్యూస్ ఛానల్లో చూస్తున్నారు, కనుక వాళ్ళని అప్రమత్తం చేయండి.